శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు అద్భుతంగా ఉంటూ బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలండి? అద్భుతమైన ఫలితాలు ఈ విధంగా ఉంటూ ఉండగా, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. వీరికి పబ్లిక్ రంగంలో చాలా వరకు పెద్దపీట వేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపార వర్గాల వాళ్ళు కూడా చాలా బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. అనేక విధాలుగా
మర్యాద పెరుగుతుంది, మాట మన్నన పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా ఉన్నత స్థానంలోకి వెళ్తారు. అనుకోని విధంగా పదవులు వస్తాయి, అనుకోని విధంగా ధనం వస్తుంది. కృషి అనేది మీరు ఎప్పుడో చేసి ఉన్నా కూడా దానికి అంతకంత ఫలితం ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అన్ని సత్ఫలితాలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. దైవ ధ్యానంలో ఎక్కువగా ఉంటారు, దైవభక్తి బాగా పెరుగుతుంది. అలాగే అనేక విధాలుగా మంచి జరుగుతుందండి. కర్కాటక రాశి వారికి ఇది బాగుంది, ఇది బాలేదనేం లేదు. నిజంగా జాగ్రత్తలు తీసుకునే అంశం అయితే కుటుంబ జీవితంలో నిజమైన శ్రద్ధ పెట్టాలి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నట్టయితే చాలా వరకు మంచి ఫలితాల్లోకి వెళ్ళిపోతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం శ్రమ ఎక్కువగా కనిపిస్తుంది. పితృవర్గ రీత్యా కూడా శ్రమ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే వార ప్రారంభంలో కోర్టు కేసులు అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. అన్ని రకాల లాభాలు, ధన లాభము, ధాన్య లాభము, వస్త్ర లాభము, వస్తు లాభము, ఇలా అన్ని రకాల లాభాలు కూడా కనిపించడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువుల్ని చక్కగా భద్రంగా దాచిపెట్టగలుగుతారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త కాయ కష్టం పెరుగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చూడండి, దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. చాలా ఉత్తమమైన ఫలితాలు. ఏకాదశంలోకి రవి బుధులు వెళ్ళారు. ఇక్కడ ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ప్రశంసలు తీసుకుంటూ సన్మాన సత్కారాలు అందుకుంటూ ఉంటే, లాభస్థానంలోకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఇద్దరు వెళ్ళి ఉన్నారు కాబట్టి రవి బుధులు ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాల బాటల్లో ఉన్నారు. ఇక వ్యయస్థానంలో అయితే గురు శుక్రుల కలయిక జరుగుతూ ధన అభివృద్ధి జరుగుతోంది. ధాన్య యోగాలు, ధన యోగాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏమి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేని విధంగా ముందుకు వెళ్తారు. చక్కటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది, మాట తీరు బాగుంటుంది. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైనటువంటి సమయాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి, దుర్గామ్మ వారికి పూజ చేయండి, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. మరింతగా శోభిస్తుంది మీ జీవితం అని చెప్పి తెలియజేస్తూ శుభం.